మేక పులి కథ వినే ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే దాంట్లో పులి మాత్రమే ఉంది. ఆ పులే ఆ యువకుడి ఆటలను కట్టించింది. ఎంతో మంది భయాన్ని పోగొట్టింది. కంటి మీద కునుకు లేకుండా చేసిన అటవీ అధికారులను, పోలీసులను ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఇదేంటి, పులి ఇలా చేయడం ఏంటని కన్ఫ్యూజ్ పడ్డారా? అయితే ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని ఏది నిజం ఏది ఫేక్ అన్నది తెలుసుకోవడానికి ముప్పు తిప్పలు పడాల్సి వస్తుంది. ఇక మ్యాటర్ మనుషుల మధ్య సంచరిస్తున్న పులి విషయానికొస్తే జనంతో పాటు మొత్తం యంత్రాంగమే హడలి చచ్చిపోతుంది. జనం మధ్య పులి సంచరిస్తున్న వార్తే చాలు గుండెలు ఆగిపోయేలా చేస్తుంది. కానీ ఆ పులి మాత్రం నేను ఒరిజినల్ కాదని పోలీసులకు హింట్ ఇవ్వడంతో అందరూ రిలాక్స్ అయ్యారు. పులులు, చిరుతలు అప్పుడప్పుడు అడవులను వదిలిపెట్టి జనం మధ్యకు రావడం కామన్. కానీ ఈ వార్త విన్న కళ్ళారా పులిని కానీ చిరుతని కానీ ఎవరైనా ఇళ్ల ముందు చూసినా అంతే సంగతులు, హడలిపోతారు. ఎప్పుడు ఎక్కడి నుంచి అవి వచ్చి అటాక్ చేస్తాయని భయం గుప్పిట్లోకి ఆ ప్రాంతం మొత్తం వెళ్ళిపోతుంది. ఇళ్లకు తలుపులు పెట్టుకుని జనం ఉంటారు. ఇంటి బయట ఒక్కరు కూడా కాలు పెట్టే సాహసం చేయరు. అటవీ శాఖ అధికారులు అధికారికంగా ప్రకటన విడుదల చేసే వరకు ఆ ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం ఉంటుంది. ఇక ఈ వార్త కాస్త దావానాలంతా చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపిస్తుంది. దీంతో అక్కడి జనం కూడా భయంతో వణికిపోతారు. ఇలా ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో జన సంచారంలో తిరుగుతున్న పులులను, చిరుతలను ట్రేస్ చేయడం అటవీ శాఖ అధికారులతో పాటు పోలీసులకు బిగ్ టాస్క్గా మారింది. జనాలపై అవి అటాక్ చేయకుండా పట్టుకోవడమే టార్గెట్గా ట్రాక్ చేస్తుంటారు. బోన్లను ఏర్పాటు చేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో నిరంతరం సీసీటీవీ ఫుటేజ్లను చెక్ చేస్తూ ఉంటారు. మొత్తానికి వాటిని బోన్లోకి పంపితే కానీ అటవీ శాఖ అధికారులకు నిద్ర పట్టదు. అయితే ఇప్పుడు చెప్పుకుంటున్న సీన్ అంతా లక్నోలోని రుచి ఖండ్ గోమతి నగర్లో చోటు చేసుకుంది. ఈ ప్రాంతాల్లో చిరుతలు, పులులు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలే ఇందుకు కారణం. ఈ వీడియోల కారణంగా లక్నో నగరంలోని నివాసితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చాలా మంది నివాసితులు తమ ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించడం మొదలుపెట్టారు. భయంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ఇళ్లకే పరిమితం చేయగా మరికొందరు స్కూళ్లకు పంపలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో స్థానిక పోలీసులు, అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి ఆయా ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. వారు ఇళ్లు, దుకాణాల సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. వెంటనే విచారణ జరిపిన అటవీ శాఖ అధికారులు ఊహించని నిజాన్ని వెల్లడించారు. వైరల్ అవుతున్న ఫుటేజీలు ఏవి నిజం కాదని, అంతా పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సృష్టించినవి అని ఫేక్ ఫోటోలు, వీడియోలని అధికారులు ధృవీకరించారు. చిరుత అడుగు జాడలు, వెంట్రుకలు లేదా మరే ఇతర ఆనవాళ్లు నగరంలో ఎక్కడా కనిపించలేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ నకిలీ క్లిప్లను సృష్టించి ఆన్లైన్లో వైరల్ చేసిన ఒక యువకుడిని ఆషియానా పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు ఈ తప్పుడు వీడియోలను ఎడిట్ చేసి నిజమైనవిగా చూపించడానికి ప్రయత్నించినట్లు అంగీకరించాడు. ఈ ఘటనపై ఆషియానా పోలీస్ స్టేషన్లో యువకుడిపై కేసు నమోదైంది. అధికారులు తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏఐ వాడకంపై నియంత్రణలు చాలా అవసరమని, ఏదైనా ఏఐతో చేసిన ఆడియో, వీడియో లేదా చిత్రానికి అది ఏఐ కోడ్ను ఉండేలా ప్రభుత్వం తప్పనిసరి చేయాలి. దీని ద్వారా గందరగోళాన్ని, తప్పుడు సమాచారాన్ని అరికట్టవచ్చని కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ఎన్నో ప్రయోజనాలున్న ఏఐతో ఇబ్బందులు కూడా చాలా ఉన్నాయని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.